రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన భూభారతి నూతన ఆర్ఓఆర్ చట్టం భూ వివాదాల శాశ్వత పరిష్కారానికి ఎంతగానో దోహదపడుతుందని జిల్లా కలెక్టర్ రాజీవ్ గంధర్మంత్ అన్నారు. నిజామాబాద్ జిల్లా కమర్పల్లి మోర్తా మండల కేంద్రాలతో పాటు ఎర్గట్ల మండలం బట్టాపూర్లో భూభారతి నూతన చట్టంపై రైతులకు గురువారం అవగాహన సదస్సు నిర్వహించారు. కలెక్టర్ పాల్గొని భూభారతి చట్టంపై అందులోని అంశాల గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరిస్తూ రైతులకు సువివరంగా అవగాహన కల్పించారు. ప్రభుత్వం అనేక కొత్త అంశాలను పొందుపరుస్తూ ఈ నూతన ఆర్ఓఆర్ చట్టాన్ని తెచ్చిందని వివరించారు. భూభారతి చట్టంలోని కీలక అంశాలైన భూ రికార్డులలో తప్పుల సవరణ, వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్, మ్యూటేషన్, వారసత్వంగా వచ్చిన భూములకు మ్యూటేషన్, ఇతర మార్గాల ద్వారా వచ్చిన భూమికి మ్యూటేషన్, సాదా బైనామాల క్రమబద్ధీకరణ, పట్టదారు పాస్ పుస్తకాలు, అప్పీల్ వ్యవస్థ, రివిజన్ అధికారులు, గ్రామ రెవెన్యూ అధికారులు, రికార్డుల నకలు పొందడం ఎలా అనే అంశాలపై రైతులకు అవగాహన కల్పించారు. ధరణి పోర్టులో లేని అనేక సమస్యలకు భూభారతి చట్టం ద్వారా పరిష్కారం లభిస్తుందన్నారు. అనంతరం ఆయా అంశాలపై రైతులకు వెలిబుచ్చిన సందేహాలను కలెక్టర్ నివృత్తి చేశారు. ఇంకాను ఈ నూతన చట్టంలో ఎలాంటి అంశాలు చేరిస్తే బాగుంటుందని దానిపై సలహాలు సూచనలు చేయవచ్చన్నారు. ఈ సదస్సులో ఆర్మూరు ఆర్డీఓ రాజాగౌడ్, స్థానిక అధికారులు, రైతులు పాల్గొన్నారు. ఎంపీడీఓ గారు మరియు రైతులు అందరికీ నమస్కారాలు. సో మనకి భూభారతి చట్టం అనేది జనవరి 2025లో వచ్చింది. దానికి సంబంధించిన రూల్స్ అనేది మనకి రీసెంట్గా ఏప్రిల్ 14న ఆనరబుల్ సీఎం గారు చేతుల మీదుగా లాంచ్ చేయడం జరిగింది. సో ఈ చట్టానికి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ ఇష్యూస్, అదేవిధంగా ఎగ్జిస్టింగ్ ఉన్నదానికి ఏ విధంగా డిఫరెన్స్గా ఉందనేది ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఈ రికార్డ్ ఆఫ్ రైట్స్ అంటే మనకి భూభారతి చట్టం ఏదైతే ఉందో దాంట్లో అందరికి కూడా రైతులకి ఏదైతే హక్కు ఉందో హక్కు అనేది మనకి కల్పించే విధంగా ఈ రికార్డ్ ఆఫ్ రైట్స్ అనేది మనం ప్రిపేర్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత మనకి దీంట్లో ఈ చట్టంలో సెక్షన్ 4 అనుకుంటే అవన్నీ కూడా మనకి 1 year వరకు అప్లై చేసుకోవడానికి మనకి రిజిస్ట్రేషన్ అనేది ఏదైతే ఉందో ఆ మ్యూటేషన్, నెక్స్ట్ మనకి ఆ మార్టిగేజ్, ఎక్స్చేంజ్, పార్టిషన్ ఇవన్నీ ఒక సెక్షన్ అంటే సెక్షన్ 5 కింద తహసీల్దార్ మ్యూటేషన్ చేయడానికి పవర్స్ అనేది ఇవ్వడం జరిగింది. లేదా మనకి కోర్టు, సివిల్ కోర్ట్ ఆర్డర్లు కానీ రెవెన్యూ కోర్ట్ ఆర్డర్స్ ఇవన్నీ కూడా మనము సెక్షన్ 8 కింద ఆర్డీఓ కాంపిటెంట్ అథారిటీ. ఇప్పుడు ఏదైతే మనకి పట్టా పాస్బుక్లో ల్యాండ్ డీటెయిల్స్ ఉందో దానికి ఎటువంటి సర్వే మ్యాప్స్ అనేది లేవు. అదేవిధంగా మనకి ఇంతవరకు మనకి ఉన్న రెవెన్యూ రికార్డ్స్లో ఓన్లీ అగ్రికల్చర్ ల్యాండ్ మాత్రమే నమ్మకంగా ఈ చట్టంలో ఇచ్చింది ఏమంటే అపీల్ అండ్ రివిజన్ ప్రొవిజన్స్. ప్రీవియస్గా ఉన్న యాక్ట్లో సో మనకి రికార్డ్స్ అనేవి దీంట్లో ఒక 4 గవర్నమెంట్ ల్యాండ్స్కి సంబంధించిన ఒక రిజిస్టర్ అనేది మెయింటైన్ చేస్తాము. మార్పులు జరిగాయో వాటిని కూడా మార్పుల రిజిస్టర్ అనేది మెయింటైన్ చేస్తాము. సో 4 ఉన్నాయో వాటిని ఫ్రీజ్ చేసి ఆ రికార్డ్స్ అనేది తహసీల్దార్ కంట్రోల్లో ఉంచడం జరుగుతుంది. సో అవి ఇచ్చిన తర్వాత ఆ వచ్చిన పిటిషన్స్ అన్నింటినీ కూడా మనం ఆన్లైన్ చేసి అవన్నీ కూడా డిస్పోజ్ చేయడం జరుగుతుంది. సో ముందు చెప్పినట్లుగా ఇప్పుడు ఏదైతే రికార్డ్స్ ఉందో అది టెంపరీగా ఈ రికార్డ్స్ని కొనసాగిస్తారు. బట్ వన్స్ మీరు పిటిషన్స్ అవి మనము రెవెన్యూ సదస్సులు కంప్లీట్ అయిన తర్వాత ఈ రికార్డ్స్ అన్నీ కూడా ప్యూరిఫై చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు ఒక వీడియో ఉంది, ఆ వీడియో కూడా చూడండి. తర్వాత ఏమైనా ఇష్యూస్ ఉన్నా కూడా మీ తరఫున కూడా అడగచ్చు. ఈ చట్టానికి కానీ రూల్స్కి సంబంధించి ఇంకేమైనా సింప్లిఫికేషన్ కానీ మీ తరఫున ఏమైనా సజెషన్స్ ఉన్నా కూడా ఇవ్వచ్చు. థ్యాంక్ యూ. హ్యాపీగా ఉంది, ఎందుకంటే ఇంతకుముందు ధరణి వల్ల చాలా ప్రాబ్లమ్స్ అయినాయి. మెయిన్ ఆడగల్ప హాని ఉంది సార్. 2016-17 వరకు మాన్యువల్గా క్లోజ్ అయినాయి. అందులో అనుభవదారులు, పట్టదారులు లెఫ్ట్ సైడ్లో ఉంటాడు. సపోజ్ 20 ఎకరాలు ఉంది, 10 మంది అనుభవదారులు ఉన్నారు. 10 మందిలో 8 మందికి పాస్బుక్ ఇష్యూ అయింది. ఇంకా మిగతా ఇద్దరికి ఇష్యూ కాలేదు సార్. అది మొత్తం కూడా పట్టదారు పేరు చూపెడుతుంది. అతను టెక్నికల్గా ఏం చేసిండు, ఈ మొత్తం ల్యాండ్ నాదే అని ఒక కోణం వచ్చింది సార్. మెయిన్ ఇక్కడ తప్పు జరుగుతుంది. తర్వాతనే మాకు అన్ని బుక్కులు అనేది ఇష్యూ అయినాయి సార్. మాన్యువల్లో ఎంట్రీ చేసే ఎవరైతే ఉంటారో ప్రాపర్గా 1952-53 కూడా వివరణ చేసి ఎగ్జాక్ట్గా కరెక్షన్ చేసి ఇప్పటికీ రైట్ చేయాలని సరిచేసి పాట అనుభవాలు ఎవరున్నారో ప్రతి ఒక్కరు కూడా బుక్కులు వచ్చే మాదిరిగా ప్రయత్నం చేయండి సార్. ఒకటి నా
వీళ్ళబ్బా రామం సార్ పేరమ్మా ఏం పేరు ఇట్లా గణపతి మాకు సర్పంచ్ ఆ, మేము ఉన్నప్పుడు 81 పట్టలు చేసిన వీటిల కార్మికులు చేస్తే ఇప్పుడు మాకు రైతులు అడ్డం తిరుగుతున్నారు మామిడి భూములని మాకు ఇల్లు తల లేవు కట్టుకుంటాం అంతా పేదవాళ్ళని 6 కులాల మంది ఉన్నాం అలా గవర్నమెంట్ భూమి అమ్మాది గవర్నమెంట్ భూమే సర్వే నంబర్ 222 దున్నుకుంటుందా ఇప్పుడు మొక్క మీద ఒక మీద ఆలు చూస్తలేరు మేము చూస్తలేరు ఉట్టి పడ ఉంది ఉట్టిగానే అట్లనే ఉన్నది గవర్నమెంట్ మీకు ఇచ్చిందా పట్టాలు వాళ్ళకి ఇచ్చిందా మాకు ఇచ్చిన పట్టలు ఉన్నాను పట్టలు ఎక్కిందా సార్ మాకు ఫస్ట్ ఇచ్చిన ఉన్నాయా పాస్ పుస్తకాలు ఇట్లా అవన్నీ పాతే సార్ ఉన్నాయి ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ప్రసవాలు జరగాలని డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ రమేష్ అన్నారు. ఆర్మూరు పట్టణ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో జరిగిన రివ్యూ మీటింగ్ లో డాక్టర్ రమేష్ పాల్గొని మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ప్రసవాలు జరిగేలా చూడాలని ఆయన వైద్యశాఖ అధికారులను కోరారు. ముఖ్యంగా సాధారణ ప్రసవాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సమయపాలన పాటించాలని, రోగులకు అందుబాటులో ఉండాలని సూచించారు. వేసవి కాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రజలకు వివరించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంసీహెచ్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ సుప్రియ, ఆర్మూర్ డివిజన్ వైద్యాధికారులు, ఎంసీహెచ్ నోడల్ ఆఫీసర్లు, సిహెచ్ఓ కృష్ణమూర్తి, సబ్ యూనిట్ అధికారి సాయి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. డెలివరీ పాయింట్లో ప్రాబ్లం ఉన్నప్పుడు మేము ఇస్తాం. ఓకేనా? ఇప్పుడు పిహెచ్సి ఖర్చు కూడా భాష విజిట్ చేసి ఆన్లైన్ చేయాలి. మన చూడండి పర్సెంటేజ్ వాళ్ళు 42%. మన స్టేట్ అలవెన్స్లో మనం 42 ఉన్నాం. సో కొంచెం మీ మీద ఎన్సీహెచ్ వాళ్ళ మీద ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఉంది. ఇంకా ఎన్సీడీ, హీట్ స్ట్రోక్ ఇవన్నీ మేము రిపోర్టింగ్ సూపర్వైజర్ని అడుగుతాం. కాకపోతే మీరు ఎన్సీహెచ్ వాళ్ళు ఫస్ట్ వర్క్ మీరు కాన్సన్ట్రేట్ చేస్తేనే మనం మీ పారామీటర్స్ ఇంప్రూవ్ అవుతాం. ఓకేనా? అట్లనే మెడికల్ ఆఫీసర్స్ మిగతా ఇవి స్కూల్ ఎగ్జామినేషన్ కానీ ఇవన్నీ టార్గెట్స్ అయ్యేటట్టు. ఆర్మూరు పట్టణంలో ప్రభుత్వ డిగ్రీ కాలేజీ వద్ద పెరిగిట్లో ఆర్మూరు పట్టణ మహిళా సమైక్య మెప్మా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను మున్సిపల్ కమిషనర్ రాజు ప్రారంభించారు. మున్సిపల్ కమిషనర్ రాజు మాట్లాడుతూ రైతులు దళాలను ఆశ్రయించకుండా మహిళల ద్వారా ఏర్పాటు చేసిన ఈ వరిధాన్యం కొనుగోలు కేంద్రంలోనే తమ ధాన్యాన్ని విక్రయించి ఈ కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ప్రభుత్వ మద్దతు ధర ఏ గ్రేడ్ రకానికి 2320 రూపాయలు ఉండగా బి గ్రేడ్ సన్న రకానికి 2300 రూపాయలు, బోనస్ 500 రూపాయలు చెల్లిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఎం సుధేశ్రీ, సిఓ రాజలింగం, వరిధాన్యం కొనుగోలు కమిటీ సభ్యులు అనురాధ, విజయలక్ష్మి, నాగరాణి, జమున, రాజలింగు, అన్నపూర్ణ, స్వప్న, రైతులు పాల్గొన్నారు. ఆర్మూర్ పట్టణ రైతులందరికీ కూడా మా యొక్క నమస్కారం. ఈరోజు పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మెప్మా ఆధ్వర్యంలో ఆర్మూర్ పట్టణ సమైక్య ఆధ్వర్యంలో ఈరోజు ఆర్మూర్ పట్టణంలో అలాగే పెర్కిట్లో 2 చోట్ల కూడా కొనుగోలు కేంద్రాలని ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. ఈ కేంద్రంలో మీ అందరికి కూడా గతంలో కూడా మనము పోయిన సంవత్సరం కూడా రబీలో, యాసంగిలో కూడా మనము 10,000 క్వింటాల వరకు కొనుగోలు చేసేసాము. రైతులందరూ కూడా ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కొనుగోలు కేంద్రాలని ఉపయోగించుకోండి. మీకు ప్రభుత్వం ప్రకటించిన ధర కూడా మనకు గ్రేడ్ ఏ రకానికి 2320 రూపాయలు, గ్రేడ్ బి రకానికి 2300 రూపాయలు, అలాగే గ్రేడ్ బి రకాల్లో సన్నాలు ఉంటాయి కాబట్టి మనకు 500 ఈ సంవత్సరం ప్రభుత్వం కూడా బోనస్ ప్రకటించడం జరిగింది. కాబట్టి ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని అలాగే ఈ బోనస్ను కూడా ఉపయోగించుకొని రైతులందరూ కూడా ఈ కొనుగోలు కేంద్రంలోనే మీ వడ్లను అమ్మవలసిందిగా మేము కోరుతున్నాము. దళారుల్ని, మధ్యవర్తుల్ని నమ్మి మీరు మోసపోవద్దు. ఈ కొనుగోలు కేంద్రాల్లో ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దాంట్లో మీకు ప్రతిదీ ఖచ్చితంగా ఉంటుంది. అలాగే తేమ కూడా మనకు 17% అనేది మనకు దానికంటే తక్కువ ఉన్న వాటికి మనము తీసుకోవడం అనేది జరుగుతుంది. ఆ విషయం మీ అందరికీ కూడా తెలుసు. కాబట్టి ప్రతి ఒక్క రైతులు కూడా ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకొని మీరు కష్టపడి పండించిన ఏదైతే ధాన్యం ఉందో దాన్ని మా కొనుగోలు కేంద్రంలోనే అమ్మాల్సిందిగా మేము ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. మా పట్టణ సమైక్య మహిళలందరూ కూడా మీకు అందుబాటులో ఉండి మీకు కావాల్సిన ఇంకేదైనా సందేహాలు ఉన్నప్పటికీ వాళ్ళు తీరుస్తారు.
కాబట్టి రైతులందరూ కూడా ఈ సువర్ణ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా మేము కోరుతున్నాం. ఆర్మూరు పట్టణంలో గురువారం నుంచి మైనర్ స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని ప్రారంభించామని ట్రాఫిక్ ఎస్ఐ రఘుపతి తెలిపారు. పోలీసుల తనిఖీలో మైనర్లు పట్టుబడితే వాహన యజమానికి 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష, 25,000 జరిమానా, వాహనం యొక్క రిజిస్ట్రేషన్ 1 సంవత్సరం వరకు రద్దు చేస్తామని అన్నారు. పట్టుబడ్డ మైనర్కు 20 సంవత్సరాలు వయసు నిండని వారు డ్రైవింగ్ లైసెన్స్ కు అర్హుడు కాదని తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు. ఆర్మూర్ పట్టణ ప్రజలకు తెలియజేయడం ఏమనగా ట్రాఫిక్ రూల్స్ అనేవి అందరూ పాటించగలరని కోరుతున్నాము. ఎందుకంటే ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవడం వల్ల ప్రజలు ప్రమాదాలకు గురవుతున్నారు. ముఖ్యంగా మైనర్ డ్రైవింగ్ మా ఏసీపీ మా సిపి సార్ ఆదేశాల మేరకు ఈ రోజు నుండి మేము మైనర్ డ్రైవింగ్ స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నాము. మైనర్ డ్రైవింగ్ చేస్తే ఆ మైనర్ డ్రైవింగ్ వాహన యజమానికి 3 సంవత్సరాల జైలు శిక్ష మరియు 25,000 ఫైన్ అనేది ఉంటుంది. మరియు నడిపిన వ్యక్తికి 25 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా మన ఆర్టీఓ వాళ్ళు లైసెన్స్ అనేది జారీ చేయరు. మరియు ఆ ఏదైతే వెహికల్ ఉందో ఆ వెహికల్ కి కూడా ఆర్సీ అనేది 1 ఇయర్ పాటు అప్లై చేసుకోవడానికి కూడా ఉన్నది. కావున దయచేసి అందరు కూడా ట్రాఫిక్ రూల్స్ పాటించి మీ ప్రాణాలను కాపాడుకోవాల్సిందిగా మా ఆర్మూర్ ట్రాఫిక్ పోలీసుల తరపున మా విన్నపం. గ్రామ పంచాయతీ కార్మికుల వేతన సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ టీయూసీఏ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. తెలంగాణ ప్రగతిశీల గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఒకరోజు టోకెన్ సమ్మెలో భాగంగా నేడు నిజామాబాద్ నగరంలోని ధర్నా చౌక్ వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం జాయింట్ కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో టీయూసీఐ నాయకులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ గ్రామాల్లో పనిచేస్తున్నటువంటి సుమారు 60,000 గ్రామ పంచాయతీ కార్మికులకి 5-6 నెలలుగా పెండింగ్లు ఉన్న వేతనాలు వెంటనే విడుదల చేయాలని, వాళ్లకు జీవో నంబర్ 60 ప్రకారం వేతనాలు ఇవ్వాలని చెప్పేసి ప్రధానంగా డిమాండ్ చేస్తూ తెలంగాణ ప్రగతిశీల గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ టీయూసీఐ ఆధ్వర్యంలో ఈరోజు నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ధర్నా చౌరస్తా వద్ద ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఈ సందర్భంగా మేము కాంగ్రెస్ నాయకత్వంలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ వల్ల ధరలు విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి. గ్రామ పంచాయతీ కార్మికుల వేతనాలతోని వాళ్ళు ఇలా బతుకు ఇడడమే చాలా గగనమైపోయింది. ఇట్లాంటి పరిస్థితుల్లో 5-6 నెలలుగా జీతాలు లేకపోతే వాళ్ళ పిల్లలతో ఎట్లా బతకాలని చెప్పేసి మేము ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇవాళ 5-6 నెలలుగా వేతనాలు రాక కొన్ని గ్రామాల్లో వేతనాలను కూడా 3-4 కార్మికులకు ఒక్క వేతనాన్ని పంచుతూ ఇస్తూ ఇవాళ కార్మికుల్ని శ్రమదోపిడీ చేస్తూ ఉన్నారు. ఇది అన్యాయమైంది. వెంటనే వాళ్ళకందరికీ కూడా పెరుగుతున్న ధరలకు అనుకూలంగా జీవో నంబర్ 60 ప్రకారం వేతనాలు పెంచి ఇవ్వాలని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా వీళ్ళందరికీ కూడా ప్రతి నెల 5వ తేదీలోపే వేతనాలు ఇవ్వాలి. పెండింగ్లో ఉన్నటువంటి జీతాలను తక్షణమే ఈ నెలలోనే ఇవ్వాలని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకపోతే భవిష్యత్తులో ఇవాళ గ్రామ పంచాయతీ కార్మికులందరినీ చైతన్యపరిచి చలో హైదరాబాద్ నిర్వహిస్తాం, అసెంబ్లీని ముట్టడి చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తూ ఉన్నామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని గత అనేక సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నటువంటి సందర్భంలో ఎరకొరని జీతాలు పెంచుతూ కేవలం గ్రామ పంచాయతీ కార్మికులను బానిసలుగానే చూస్తున్నదే తప్ప వాళ్ళని కార్మికుల గుర్తించడంలో అన్ని ప్రభుత్వాలు విఫలం చెందాయనే విషయం మరొక్కసారి గుర్తు చేస్తూ ఒక్కరోజు టోకెన్ సమ్మె సందర్భంగా ఈరోజు మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. గ్రామ పంచాయతీ కార్మికులుగా గుర్తించండి, మనుషులుగా గుర్తించండి, వాళ్ళ జీవన విధానాన్ని గుర్తించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము ఒక్కసారి గుర్తు చేసుకున్నాం. గ్రామ పంచాయతీ కార్మికులకు 9,500 రూపాయలు జీతాలు ఇచ్చి అది కూడా ఎప్పుడు వస్తుందో ఎప్పుడు రాదో అనే విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకొని ఈరోజు పనిచేయాల్సిన పరిస్థితి ఉంది. గ్రామ పంచాయతీ కార్మికులు దేవుళ్ళు అని చెప్పేసి ఒక ప్రభుత్వం, వీళ్ళు ఇంకో కాళ్ళు కడి నెత్తిన జల్లుకుంటున్నట్టు ఇంకొక ప్రభుత్వం. ఈ ప్రభుత్వాలు కూడా కనీసం గ్రామ పంచాయతీ కార్మికుల గురించి ఆలోచన చేసి కనీస వేతనాలను సుప్రీంకోర్టు ఏ తీర్పు అయితే ఇచ్చిందో సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ఏ తీర్పు అయితే ఇచ్చిందో ఆ తీర్పును అమలు చేయడంలో అన్ని ప్రభుత్వాలు విఫలం చెందుతున్నాయి. కనీసం సుప్రీంకోర్టుల మీద, కోర్టుల మీద, న్యాయ వ్యవస్థ మీద, రాజ్యాంగం మీద కూడా వీళ్ళకి గౌరవం లేకుండా గ్రామ పంచాయతీ కార్మికులను కేవలం కట్టు బానిసలుగానే మనుషుల కంటే హీనతీనంగా చూస్తున్నటువంటి ప్రభుత్వాలను ఖచ్చితంగా రాబోయే కాలంలో స్థానిక ఎన్నికల్లో కర్రు గాల్చి వాళ్ళతో పెట్టేదానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ఉన్నాం. తక్షణమే గ్రీన్ ఛానల్ ఏదైతే ప్రకటించావో జీవో రూపంగా తీసుకొచ్చి గ్రీన్ ఛానల్ ద్వారా 1వ తారీఖు నాడు జీతాలు చెల్లించే విధంగా చర్యలు చేపట్టాలని, పేపర్లుగా ప్రకటనలు కాకుండా అమల్లోకి తీసుకురావాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తూ ఉన్నాం. లేకపోతే ఒక్కరోజు టోకెన్ సమ్మెను విధావిధంగా కొనసాగించడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర కమిటీలో
పిలుపు తీసుకోవడానికి సిద్ధంగా కావడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. లేని ఎడల రేపు రాబోయే కాలంలో ఖచ్చితంగా నీకు సిద్ధంగా ఉన్నారు, నీకు వ్యతిరేకంగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. సిపిఐఎంఎల్ మాస్లేం ప్రజాపంత ఆధ్వర్యంలో సిరికొండ మండల స్థాయి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. సిరికొండలో సిపిఐఎంఎల్ మాస్లేం ప్రజాపంత సిరికొండ మండల కమిటీ ఆధ్వర్యంలో ఆర్ఎస్ఎస్ బీజేపీల ఫాసిస్టు విధానాలకు వ్యతిరేకంగా జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో సిపిఐఎంఎల్ మాస్లేం ప్రజాపంత నిజామాబాద్ రూరల్ కామారెడ్డి సంయుక్త జిల్లా కార్యదర్శి ప్రభాకర్ మాట్లాడుతూ చరిత్రను వక్రీకరించి అబద్ధాలను ప్రచారం చేస్తూ ఫాసిస్టు విధానాలను ఆర్ఎస్ఎస్ బీజేపీలు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బకారం రవి, ముస్లిం మండల అధ్యక్షులు లియాఖత్, క్రిస్టియన్ సంఘం మండల అధ్యక్షులు యేసురత్నం, ఉపాధ్యాయ సంఘం నాయకులు బాలయ్య, సీనియర్ ఉపాధ్యాయులు కె సాలమన్, మాస్లేం పార్టీ మండల కార్యదర్శి ఆర్ రమేష్, సీనియర్ ఫాస్టర్స్ సంఘం నాయకులు దేవదాస్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దేగం సాయన్న తదితరులు పాల్గొన్నారు. ఇంకా మనకు సూచనలు ఇచ్చే పెద్దలు ఇక్కడ ఉన్నారు. వారు లేకుండా మనం ఎక్కడ ముందుకు వెళ్ళలేము. వారిని పట్టుకునే మనం ముందుకు వెళ్తాము. అందుకని మనం అందరం సహకరించవలసిందిగా మీ అందరినీ కోరుతూ నాకు ఈ సమయం ఇచ్చిన పెద్దలకి నేను కృతజ్ఞతలు తెలుపుతూ ఈ చిన్న ఎవరు ఉండాలనుకుని ఉండొచ్చు. అప్పుడు హిందువులు ఉన్నారు, ముస్లింలు ఉన్నారు. అదే పాకిస్తాన్ లో కూడా హిందువులు ఉన్నారు, ముస్లింలు ఉన్నారు. వాళ్ళకు కూడా హక్కులు ఉన్నాయి, హిందువులకు కూడా. అట్లాంటి హిందువులందరూ ఇప్పటికీ అక్కడ ఉన్న వ్యక్తులందరినీ పాకిస్తాన్ వాళ్ళు పొడిచేస్తుర్రా? అట్లా లేదు. ఇప్పుడు ఈడ ఉన్న వాళ్ళందరూ ముస్లింలను వెళ్ళిపోవాలంటారు. అట్లున్నదా? రాష్ట్రం నుంచి, జిల్లా నుంచి కాకుండా మన సిరికొండ నుంచే ముందుగా ఈ జేఏసీని ఏర్పాటు చేయడానికి నాకు చాలా సంతోషంగా ఉంది. గతంలో తెలంగాణలో కూడా ఉద్యమాన్ని మన సిరికొండ జేఏసీ ఏర్పాటుతోనే ప్రతి చోట జేఏసీ ఏర్పడ్డాది నాకు తెలిసి. ఆ సమయంలో ఏ విధంగా అయితే మనం అందరము ఏకతాటిపై, అంటే హిందూ, ముస్లిం, క్రిస్టియన్, దళిత్ భేదాలు లేకుండా అందరము కలిసికట్టుగా ఈ యొక్క ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి కోరుచు, మరియు నా వల్ల ఏ సహకారమైనా నేను మా కులాస్తులందరి తరఫున ముందుంటానని చెప్పేసి ఈ సభాముఖంగా అందరికీ తెలియజేస్తున్నాను. సిరికొండ మండల అది రౌండ్ టేబుల్ సమావేశానికి మాతో పాటు వచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ, మరి ఈరోజు ఈ కేంద్ర ప్రభుత్వం, ముఖ్యంగా బీజేపీ పార్టీ ఇలా ఈ దేశంలో ఉన్నటువంటి ముస్లింలు కావచ్చు, క్రైస్తవులు కావచ్చు, హిందువులు కావచ్చు, బాయిగా ఉన్నటువంటి వాళ్ళను విడదీస్తూ వాళ్ళ స్వార్థాల కోసం ఈ దేశంలో మత రాజకీయం చేస్తుండ్రు. ఇది చాలా దుర్మార్గం. మరి ఈ దేశంలో ఇవాళ వాళ్ళు అధికారంలో ఉన్నారు. మరి అధికారంలో ఉన్నటువంటి పెద్దన్న పాత్ర పోషించినటువంటి ప్రధానమంత్రి, మరి ఇలా హోమ్ మినిస్టర్ గారే ఈ రాజ్యాంగాన్ని తూట్లు పొడుస్తూ మరి కుల మత రాజకీయాలను విభజన చేస్తుండ్రు. మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ఒకటే చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ అన్ని మతాలని, అన్ని కులాలని గౌరవించే పార్టీ. మరి ఈరోజు మీ చేతిలో అధికారం ఉంది కాబట్టి ఈ దేశము సస్యశ్యామలంగా ఉండాలంటే మీరు సమన్వయం పాటించాలా. కానీ మీరే రెచ్చగొట్టి మీరే మాట్లాడితే ఇది కరెక్ట్ కాదు. దయచేసి మేము ఒకటే చెప్తున్నాం, ఇక నుంచి అయినా ఈ బీజేపీ పార్టీకి, మత రాజకీయానికి తెరదించుతూ మరి అందరినీ కూడా బాయిగా చూడాలి. మరి ఇలాంటి లేకుంటే ఈ సిరికొండ మండలం నుంచి మేము పెద్ద ఎత్తున జేఏసీగా ఈరోజు ఏర్పడడం జరిగింది. దానికి ఈ సిరికొండ మండలం నుంచే మేము బీజేపీ పార్టీకి తగిన గుణపాఠం చెప్తాం. మరి వీరు నిజంగా ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఈ దేశానికి స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనేటువంటి వాళ్ళు. మరి ఈ రోజు వాళ్ళు చెప్తారు, ఇలా ఒక ఆర్ఎస్ఎస్ పార్టీ కార్యాలయంలో స్వాతంత్రం వచ్చినాక 65 సంవత్సరాల దాకా జెండా ఎగిరినటువంటి సంస్థ. మరి వాళ్ళు ఇలా దేశభక్తులు అంటారు. ఇలా నిజంగా దేశభక్తులు అంటే ఎవరో అందరికీ తెలుసు. కానీ వీళ్ళు దొడ్డిదారిన వచ్చి ఏమంటారు చూడు, కొత్తగా ఉంది కదా, గతంలో పోతే అన్నట్టు ఉంది. మరి దేశభక్తులు అంటే ఈ దేశంను ప్రేమించే ప్రతి ఒక్కరు దేశభక్తులు. కానీ విభేదాలు సృష్టిస్తూ మతాలని రాజకీయం చేసేవారు దేశభక్తులు గారు, వాళ్ళు మతోన్మాదులు అని చెప్పేసి మేము చెప్తున్నాం. మరి ఇప్పటికైనా మీరు కళ్ళు తెరవాలా, ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలా, ప్రతి ఒక్క మతాన్ని గౌరవించాలా, ఈ దేశం సస్యశ్యామలంగా ఉండాలా. అదే మా యొక్క ఇక్కడ ఉన్నటువంటి జేసీ వాళ్ళ అందరి కోరిక. జై హింద్. ఈనాటి కార్యక్రమం ప్రధాన ఉద్దేశం మండలంలోని ప్రజలందరినీ మరోసారి చైతన్యపరిచి ఈ మండలంలో ఒక మత సామరస్య భావన, ప్రజలందరూ ఒకటే భావన కల్పించడానికి ఈరోజు మండల కేంద్రంలో ఒక జేఏసీని ఏర్పాటు చేశాం.
త్వరలోనే దీనిపై ఒక కార్యాచరణ ప్రకటించి గ్రామ గ్రామాన వెళ్ళి మనమంతా ఒకటే, ప్రజలమందరం ఒకటే, మతాలకు అతీతంగా కులాలకు అతీతంగా ఒక సామరస్యాన్ని నెలకొల్పి ఒక ఐక్యతను పెంచడానికి జేఏసీగా కృషి చేస్తామని తెలియజేస్తున్నాం. పరిస్థితులలో భాగంగా సిరికొండ మండలం హిందూ, ముస్లిం, క్రిస్టియన్స్, దళిత్ ఐక్య వేదిక ఏర్పాటు చేసుకొని దేశంలో ఉండేటటువంటి అంటే ఏ మతమైన మానవత్వం దృక్పథంతో ముందుకెళ్ళి అందరు కలిసికట్టుగా ఉండాలన్నటువంటి ఒక సదుద్దేశంతో ఈ యొక్క సమావేశాన్ని సిరికొండ మండలంలో ఏర్పాటు చేసుకోవడం అనేది జరిగింది. సో ఈ సందర్భంగా మతాలకు అతీతంగా మానవత్వ దృక్పథంతో అన్ని మతాలు ఒకటే అనేటువంటి భావనని ఈ యొక్క మండలంలో కల్పించి సర్వమానవ సౌభృత్వానికి ఒక కృషి ఈ మండలం నుంచి చేస్తామని ఒక మంచి సందేశాన్ని ఇస్తామని ఈ సభ ద్వారా తెలియజేస్తున్నాం. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం చిన్నవాల్గొట్టు గ్రామంలో గత సంవత్సరం గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఊరు వెనుకల నుంచి బైపాస్ రోడ్డు నిర్మించడం జరిగింది. ఆ యొక్క రోడ్డుకు గ్రామం నుండి వచ్చే మురికి నీరు వెళ్లడానికి గ్రామాభివృద్ధి కమిటీ పైపులను 18,000 రూపాయలకు తెప్పించి వేయడం జరిగింది. ఆ పైపులను మళ్లీ తొలగించి గ్రామ శివారులో ఒక పక్కన ఉంచడం జరిగింది. ప్రస్తుత గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షులను చెరవాణిలో సంప్రదించగా పోలీస్ శాఖ వారు వచ్చి ఆ యొక్క పైపులు పరిశీలించి వాటిని రిమూవ్ చేయాలని ఆదేశించారని, ఆ పైపులు మిషన్ భగీరథ పైపులని వాటిని ఎవరో దొంగలించి తీసుకొచ్చి వేశారని, ఇలా అనేక చోట్ల పైపులు దొంగలించబడ్డాయని మెగా ఇండస్ట్రీస్ సంస్థ చైర్మన్ లక్షల కోట్ల పెట్టుబడితో కొనుగోలు చేసిన మిషన్ భగీరథ పైపులు ఎక్కడ ఉన్నా వాటిని తిరిగి స్వాధీనపరచుకోవడానికి కోర్టును ఆశ్రయించాడని, తెలంగాణలోని అన్ని పోలీస్ స్టేషన్లు రికవరీ నోటీస్ జారీ చేశారని, అందుకు గాను సిరికొండ మండలంలో ఎక్కడైతే మిషన్ భగీరథ పైపులను దొంగలించి వేశారో వాటిని సిరికొండ పోలీసు వారు గ్రామాల్లో దండోరా చేయించి అప్పగించాలని హెచ్చరించారన్నారు. మరి కొత్త పైపులు వేస్తారా లేక అవి అంతే ఉంచుతారో అని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఈ చర్యలకు పాల్పడిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు. ఆర్మూరు పట్టణంలోని కొత్త బస్టాండ్ వద్ద ఆటోలలో డ్రైవర్ పక్కన ఉన్న సీట్ల తొలగింపు కార్యక్రమాన్ని చేపట్టామని ట్రాఫిక్ ఎస్ఐ రఘుపతి తెలిపారు. ఆటో డ్రైవర్లు ఎవరు కూడా తమ ముందు సీట్లు ఉంచుకోవద్దని స్వతహాగా తొలగించుకోవాలని తెలిపారు. ఈ రోజు సుమారు 50 ఆటోల్లో సీట్లు తొలగించామని తెలిపారు. పరిమితికి మించి ప్రయాణికులను ఆటోలో ఎక్కించవద్దని, ప్రతి ఒక్క వాహనదారులు ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించాలని సూచించారు. ఆర్మూర్ ఆటో డ్రైవర్లకు ముఖ్య విన్నపం, ఆటో డ్రైవర్కి లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ సీట్లు పెట్టకూడదు. అది సీట్లు పెట్టడం వల్ల మీకు అనేది డ్రైవింగ్ అనేది కన్వీనియంట్గా ఉండదు, మరియు ప్యాసింజర్లకు ఇబ్బందిగా ఉంటుంది. దానివల్ల ప్రమాదాలు చాలా ఎక్కువ మొత్తంలో జరుగుతున్నాయి. ఆటోలో ముఖ్యంగా డ్రైవర్కి ఎడమ పక్కన కానీ కుడి పక్కన కానీ ప్యాసింజర్స్ని ఎవరిని కూడా ఎక్కించుకోవద్దు. ఓన్లీ ఆటోకి వెనుకల ఉన్న సీట్లో మాత్రమే 3 లేదా 4 మాత్రమే ఎక్కించుకోవాలి. అది రూల్ ప్రకారం అంతే. ఆటో డ్రైవర్లకే కాకుండా ప్రయాణికులకు కూడా ముఖ్య గమనిక ఏంటంటే, ఆటో డ్రైవర్ వాళ్ళు ఎక్కమని చెప్పినా మీరు దయచేసి ఎక్కకూడదు. ఎక్కితే మీరే ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉంది. చౌకబారు విమర్శలు మానుకోవాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మానల మోహన్ రెడ్డి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డిని హెచ్చరించారు. ఇన్ఛార్జ్ మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారు నిజామాబాద్ జిల్లాకు వచ్చిన సందర్భంలో భీమ్గల్ మండల కేంద్రంలో జరిగినటువంటి ప్రభుత్వ కార్యక్రమం లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ సంబంధించిన కార్యక్రమంలో పాల్గొన్న ఇన్ఛార్జ్ మంత్రి ముందట మాజీ మంత్రివర్యులు ప్రస్తుత బాల్కొండ శాసనసభ్యులు అనవసరమైన రాద్ధాంతం చేసి రాజకీయ లబ్ధి కోసం చేస్తున్నటువంటి చీప్ ట్రిక్స్ను
జిల్లా కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు ఆయన కళ్ళ కనిపించకపోవడం అనేది ఆయన రాజకీయ అజ్ఞానానికి ఇది ఒక నిదర్శనం. నిజానికి 10 సంవత్సరాల కాలంలో గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి ప్రజలను రాచి రంపాన పెట్టినటువంటి పరిస్థితి. కానీ ఈరోజు మాకు ఇచ్చినటువంటి 5 సంవత్సరాల అధికారంలో 14 నెలలు మాత్రమే పూర్తయినాయి. ఆ 14 నెలల కాలంలో మేము చేస్తున్నటువంటి సంక్షేమాలు, అభివృద్ధిని చూసి ఓర్వలేక, ప్రజల్లో ప్రభుత్వానికి వస్తున్నటువంటి ఆదరణను తట్టుకోలేక ప్రశాంత్ రెడ్డి నిన్నటి రోజు చేసినటువంటి తప్పుడు ఆరోపణలు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇస్తాం ఖచ్చితంగా తులం బంగారం, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ సంబంధించినటువంటి వ్యక్తులకు ఇచ్చేది ఉంది, ఇస్తాము. మీలాగా 10 సంవత్సరాలు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పేరుతో, 3 ఎకరాల భూమి పేరుతో ప్రజలను వంచిన పార్టీ కాదు మాది. ప్రజల పక్షాన ప్రజాపాలన కొనసాగిస్తున్న ప్రస్తుత పరిస్థితిలో మీరు కేవలం ఉనికి కోసం చేసినటువంటి పరిస్థితి. దీన్ని తీవ్రంగా ఖండిస్తూనే ఇంకో విషయం చెప్తున్నాం. ప్రోటోకాల్ విషయంలో మీరు ప్రవర్తించిన తీరును తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే గతంలో మీరు మంత్రిగా ఉన్నప్పుడు, మీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మీరు ఏ విధంగా ప్రవర్తించారో ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోమంటున్నా. నాకు తెలిసి ప్రభుత్వ కార్యక్రమాలలో ప్రభుత్వం ఇచ్చినటువంటి చెక్కులను పంపిణీ విషయంలో మీ దగ్గరే ఉండేటువంటి మండల టీఆర్ఎస్ ప్రెసిడెంట్లు, మీ ఇంటి వద్ద గులాంగిరి చేసే చెపరాశీలు, ఇటువంటి వాళ్ళతో ఇప్పించిన మీరు ఈరోజు ప్రోటోకాల్ గురించి మాట్లాడుతూ ఒక సీనియర్ నాయకుడు జూపల్లి కృష్ణారావు గారిని అవమానపరిచే విధంగా చేసినటువంటి ఈ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ ఖండిస్తూనే ఇక పోలీసులు లాఠీచార్జీలు చేసిరని చెప్తున్నాం. గతంలో భీమ్గల్లో యువకులు సమస్యలు విన్నవిస్తానికి మీ దగ్గరికి వస్తే బూటుకాలతో తన్నినటువంటి చరిత్ర మీది. ప్రొటెస్ట్ చేస్తున్నటువంటి కాంగ్రెస్ నాయకుల్ని మీ నాయకులు ఎదురుపడి కొట్టేదానికి వస్తే ఆపిన పోలీసులను, రక్షణగా నిలిచిన పోలీసులను ట్రాన్స్ఫర్ చేసిన చరిత్ర నీది. మీరా పోలీసులపై మాట్లాడేది? పోలీసులు మీరున్నప్పుడు, మేమున్నప్పుడు ఏ విధంగా ఉన్నారో ఒకసారి ఆలోచించుకోమంటాం. మరొక్కసారి మీరు ఇటువంటి సంఘర్షణ పూరిత వాతావరణానికి మీరు పూనుకుంటే గ్రామంలో మేము తిరగకుండా ముందుకెళ్తామనే విషయాన్ని ఈ సందర్భంగా హెచ్చరిస్తూనే మరొక్కసారి మీరు 10 సంవత్సరాల కాలంలో మీరు చేసినటువంటి అరాచకాలను, మీరు చేసినటువంటి అధికార దుర్వినియోగాన్ని గుర్తుంచుకోవాల్సిందిగా ప్రశాంత్ రెడ్డిని తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. నిజామాబాద్ నగరంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రధాని మోడీ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ, ఎంపీ రాహుల్ గాంధీపై కేంద్ర ప్రభుత్వం అక్రమంగా ఈడీ కేసులు పెట్టి ఛార్జిషీట్ నమోదు చేసినందుకు నిరసనగా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిజామాబాద్ నగరంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో ప్రధాని మోడీ దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగిందని రాష్ట్ర ఎన్ఎస్యూఏ ప్రధాన కార్యదర్శి వేణురాజు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు విపుల్ గౌడ్, మాజీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ, రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి సుమన్, మహిళా కాంగ్రెస్ నగర అధ్యక్షురాలు రేవతి తదితరులు పాల్గొన్నారు. मोदी तेरी गुंडागर्दी नहीं चलेगी, नहीं कांग्रेस पार्टी जिंदाबाद, कांग्रेस पार्टी जिंदाबाद।
ప్రభుత్వ సొమ్ములను అమ్మేస్తున్నటువంటి ప్రభుత్వాలని నిర్మించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించినటువంటి ఆస్తులని ఈరోజు బీజేపీ ప్రభుత్వం అమ్మకాలు చేస్తూ ఉంది. సిగ్గుచెట్టు 1 కోటి ఉద్యోగాలు అన్నారు, 2 కోట్ల ఉద్యోగాలు అన్నారు, నిరుద్యోగులను మోసం చేస్తుండ్రు. ఇలాంటి అన్ని అంశాలని రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు రాహుల్ గాంధీ గారు వివరిస్తూ ఉన్నారు. అదేవిధంగా పార్లమెంట్లో అమిత్ షా గారు మా యొక్క అంబేద్కర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని అవమానించారు. దేవుడిని గుర్తు చేస్తే అయిపోతుంది, అంబేద్కర్ రాజ్యాంగాన్ని తీసేద్దాము, ఏ బార్ 400 అని చెప్పిండు. దానికి తీటుగా ఈరోజు పార్లమెంట్లో ప్రతిపక్షంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ నిలబడ్డది. లేకపోతే ఈరోజు రాజ్యాంగాన్ని తొలగించే పరిస్థితిలో ఈరోజు మోడీ ప్రభుత్వం ఉండే. కాబట్టి ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. కాబట్టి ఎప్పుడైతే గతంలో ఆ రోజు బ్రిటిష్లకు వ్యతిరేకంగా ఆ రోజు నేషనల్ హెరాల్డ్ పేపర్ వాళ్ళ యొక్క తప్పుదాలని వివరిస్తుంటే దాన్ని వ్యతిరేకించి ఆ రోజు ఆ పేపర్ని కూడా అడ్డుకోవాలని చెప్పి ఆ రోజు ఆర్ఎస్ఎస్ బీజేపీ వ్యతిరేకించారు. ఇప్పుడు మళ్ళీ అదే పరిస్థితి చేస్తూ ఉన్నారు. ఏది చేసినప్పటికీ రానున్న రోజుల్లో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు. ఈరోజు దేశంలోనే ప్రజలకు కావాల్సినటువంటి అన్ని అంశాలపైన, అన్ని లబ్ధిలపైన, ప్రజలకు కావాల్సిన హక్కులపైన లౌకిక రాజ్యాన్ని ఏర్పాటు చేసే ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ ప్రభుత్వమే అని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. కాబట్టి ఇలాంటి సంస్కృతిని తీసుకొస్తే మేము కూడా చేస్తామని చెప్పి కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఈరోజు మా పిసిసి, మా టీసీసీ వారి యొక్క ఆదేశాల మేరకు నిజామాబాద్లోని కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ నుంచి మొదలుకొని ఎన్టీఆర్ చౌరస్తా వద్ద మోడీ యొక్క దిష్టి బొమ్మ దహనం చేసి యొక్క కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దీంట్లో నిరసన కార్యక్రమంలో కార్పొరేటర్లు, యూత్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అందరూ కూడా పాల్గొని విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరోసారి కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం. నేడు విడుదలైన ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ ఫలితాల్లో సత్తా చాటిన నిజామాబాద్ జిల్లాకు చెందిన సుహాస్ రెడ్డిని ఆర్మూరు పట్టణ సామాజిక సేవకులు జాతీయ అవార్డు గ్రహీత పటవారి తులసికుమార్ సన్మానించారు. ఇటీవల విడుదల చేసిన ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ ఫలితాల్లో నిజామాబాద్ జిల్లాకు చెందిన శాంతిభూషణ్ రెడ్డి వనిత కుమారుడు సుహాస్ రెడ్డి ఫస్ట్ క్లాస్ లో మెరిట్ సాధించిన సందర్భంగా ఆర్మూర్ పట్టణ సామాజిక సేవకులు జాతీయ అవార్డు గ్రహీత పటవారి తులసికుమార్ నిజామాబాద్ లోని వారి నివాసానికి వెళ్లి శాలువాతో సన్మానించి జ్ఞాపిక అందజేశారు. సుహాస్ రెడ్డి మాట్లాడుతూ ఫస్ట్ క్లాస్ మెరిట్ సాధించడం చాలా ఆనందంగా ఉందని, భవిష్యత్తులో మాస్టర్ ఆఫ్ సర్జన్ డాక్టర్ కావాలని నా యొక్క లక్ష్యమని, జిల్లా ప్రజలకు, గ్రామీణ ప్రాంత వాసులకు నా వంతు వైద్య సేవలు అందిస్తానని తెలిపారు. పట్వారి తులసి మాట్లాడుతూ ఇలాంటి అత్యుత్తమ ప్రతిభ గల విద్యార్థులను ప్రోత్సహించడం చేత భవిష్యత్తులో వారు సమాజానికి, దేశానికి సేవ చేయడంలో ముందుంటారని అన్నారు. అతను ఎంఎస్గా చేసి వారి యొక్క గోల్ సాధించాలనుకుంటున్నారు. సో ఉత్తమ డాక్టర్గా నిలిచి నిజామాబాద్ ప్రజలకు కావచ్చు, గ్రామీణ ప్రాంత వాసులకు, నేటి యువకులకు, పేదవారికి ఎవరికైనా సరే వారి యొక్క సేవలను అందించి ఒక గొప్ప ఆదర్శ డాక్టర్గా నిలవాలని, వారి యొక్క తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని ఆశిస్తున్నాను. అదే రూపంలో నాకు జాతీయ అవార్డు వచ్చిన సందర్భం కూడా మా యొక్క గురువు శాంతిభూషణ్ రెడ్డి గారు నాకు శుభాకాంక్షలు తెలిపి సన్మానించారు. వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇలా సమాజంలో ఒక స్ఫూర్తిదాయకమైన విద్యార్థిగా ప్రతి ఒక్కరూ ఇతన్ని ఆదర్శంగా తీసుకొని సమాజ శ్రేయస్సుకు తోడ్పడాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. 2025లో మెరిట్లో నా ఎంబీబీఎస్ కంప్లీట్ చేసుకున్నాను. మా నాన్నగారి పేరు శాంతిభూషణ్ రెడ్డి. ఆయన స్టూడెంట్ అయిన నేషనల్ అవార్డు విన్నర్ సోషల్ యాక్టివిస్ట్ తులసి కుమార్ సార్ మా ఇంటికి రావడం జరిగింది. ఎంబీబీఎస్ కంప్లీట్ చేసుకున్న సందర్భంలో నన్ను ఆయన ఫెలిసిటేట్ చేయడం జరిగింది. అండ్ నేషనల్ అవార్డు విన్నర్ సందర్భంగా సార్ని కూడా మేము థ్యాంక్ చేస్తున్నాము. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ కమింగ్ అండ్ ఫెలిసిటేటింగ్ అస్. అండ్ నేను మళ్ళీ ఎంఎస్ జనరల్ సర్జరీ చేద్దాం అనుకుంటున్నాను. నీట్ పీజీలో చేసేసి మన నిజామాబాద్ డిస్ట్రిక్ట్లో మెజారిటీ ఆఫ్ ది పూర్ పీపుల్కి సర్వీస్ చేద్దాం అనుకుంటున్నాను. దట్ ఈస్ మై మెయిన్ గోల్. అండ్ ఫ్యూచర్లో ఎవరైనా నీట్ రాద్దాం అనుకున్న వాళ్ళు, డాక్టర్ అవుదాం అనుకున్న వాళ్ళు, ప్లీజ్ వర్క్ హార్డ్ అండ్ సర్వ్ ద పీపుల్. థ్యాంక్ యూ. ఆర్మూరు మున్సిపల్ పరిధి మాడుపల్లిలో గల నలంద ప్రీ స్కూల్లో ఘనంగా గ్రాడ్యుయేషన్ డే సెలబ్రేషన్స్ నిర్వహించారు. ఈ గ్రాడ్యుయేషన్ కార్యక్రమంలో PP2 మరియు 5వ తరగతి విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. గ్రాడ్యుయేషన్ అంటే ఒక విద్యా సంస్థలో ప్రదానం చేయ వేడుకను గ్రాడ్యుయేషన్ అంటారని ప్రిన్సిపల్ సాగర్ మాట్లాడుతూ, తాము చదువుకునే రోజులు ఇలాంటివి లేవని, కానీ వీరు చిన్ననాటి నుంచి నేర్చుకోవడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. పాఠశాల కరెస్పాండెంట్ నలంద ప్రసాద్ మాట్లాడుతూ, విద్య జీవితం ముగిసే రోజును మనల్ని గ్రాడ్యుయేషన్ అంటారని తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్యం ప్రతి విద్యార్థికి సర్టిఫికెట్ తో సన్మానించారు. PP2 విద్యార్థుల ఉపన్యాసం అక్కడున్న వారిని ఆశ్చర్యానికి గురి చేసింది. అంతటి ఆంగ్ల ప్రావీణ్యం కనబరచడంతో తల్లిదండ్రులు చాలా సంతోషించారు. నర్సరీ టు 2nd క్లాస్ SA2 పరీక్షలో మొదటి 3 ర్యాంక్ సాధించిన టాపర్స్ ను మెడల్స్ తో సాగర్ ప్రసాద్ సన్మానించారు. విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడుతూ పాఠశాల యాజమాన్యం చేసిన కృషిని వారు కొనియాడారు. అరుంధతి, నవనీత, జ్యోతి, సౌమ్య, మమత, అపూర్వ ఉపాధ్యాయుని ప్రోత్సహించారు.
చేయండి ఒకసారి. వచ్చిందా?